బాగా రాస్తున్నారు. ఏం చదువుకున్నారు? నాది ఎంఎస్సి కెమిస్ట్రీ, ఓకే. ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ తెలుగు. ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా మీరు ఫిల్మ్ వైపు, మీకు అటు ఆసక్తి ఉంది కాబట్టి. చేయొచ్చు మేబీ, కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా మల్టీ టాస్కింగ్, అటు జాబ్, ఫ్యామిలీ. ఓకే. సో ఇప్పుడు ఇదంటే నాకు ఇష్టం ఉన్న టైంలో. నాకు ఒక బాబు, ఆ బాబు వచ్చేసి మెంటలీ రిటార్డెడ్ చైల్డ్. సో వాడికి ట్రీట్మెంట్ కావాలి అని అంటే డెఫినెట్లీ సుందరము సుమధురము నీ నగుమోము నయన జతుల కాంతి కడోరమణీయము. మంచి కాన్సెప్ట్ మీది, యామిని స్టూడియోస్ కళాక్షేత్రం. నిజానికి దాని నుంచి మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా దక్కుతున్నాయి అని అనుకుంటున్నప్పుడు, మీ దగ్గరికి వచ్చే పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే గ్రామీణ వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు కదా. సో ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు మీ స్టూడియోస్ని? ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు మేడం. అంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రోత్సాహం దక్కుతుంది. సో నీకు సింగింగ్ ఉందా, వచ్చి నువ్వు సింగింగ్ పర్ఫామ్ చేయి, ద బెస్ట్ చేయి, నీకు డెఫినెట్లీ ఎక్కడో ఏదో ఒక స్పార్క్ లో నీకు అవకాశం దొరుకుతుంది. ఓకే. మీకు మీ కుటుంబం నుంచి ఎట్లా ఉంటుంది సపోర్ట్? ఎట్లా మేనేజింగ్? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా మ్యారేజ్ కాకముందు వరకు చదువు ప్రపంచంగానే బతికాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ బాబు పుట్టిన తర్వాత నాకు స్ట్రగుల్ అనిపించింది. లాస్ట్ 1 year బ్యాక్ నేను రాఖీ పండుగ మీద సాంగ్ చేశాను. దాన్ని మన సుద్దాల అశోక్ తేజ గారు ఆవిష్కరించారు. యామిని గారు, రాఖీ మీద మీరు పాడిన పాట ఒకసారి మా కోసం, మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి, కమ్ముకున్న ఈ చీకటంతా దూరం కావాలి, ఆకాశం దుప్పటి కప్పాలి. మీకు వచ్చిన మంచి అప్లాజ్ అంటే ఎవరు? మీకు మీ సర్కిల్లో ఇప్పటివరకు మీ పాటల్ని మెచ్చుకున్న వారిలో గుర్తుండిపోయిన ప్రశంస అంటే ఏం చెప్తారు? సుద్దాల అశోక్ తేజ్ గారు అదే స్టేజ్ మీద ఈ పాట విని, నువ్వు లిరిక్స్ రాయడంలో నాకు పోటీ వస్తున్నావు మనిషి అనేసారు. అదే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, కొప్పులో మల్ల చెండులా నిన్ను ముడి చేసుకుంటాలే, బువ్వలో ఉల్లిపాయలా నిన్ను కొరికేసుకుంటాలే, మేఘల్లా గర్జిస్తావు, మెరుపుల్లి సృష్టిస్తావు, మరుక్షణమే చినుకవుతావు నాన్నా. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఉద్యోగాలు అందరూ చేస్తారు, కానీ ఆడుతూ పాడుతూ చేస్తే ఆ కిక్కే వేరు. మనం పాడే పాట మనమే రాసుకుంటే ఆ లెక్కే వేరు. ఇవాళ మనం కలవబోయే గెస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. తన పాటని తానే రాసుకుంటున్నారు. తన లైఫ్కి ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చుకుంటున్నారు. లైఫే ఒక ఎంజాయ్ఫుల్, ఇన్స్పిరేషనల్గా బ్రతుకుతున్నారు. ఆమె ఎవరో కాదు, తెలంగాణ సెక్రటేరియట్లో కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్న యామిని గారు ఇవాళ మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే యామిని గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్. నిజంగా పాటలు రాయటం, పాడటం రెండు అయితే భిన్న ధృవాలు. ఈ రెండు ఎట్లా సాధ్యమవుతున్నది? అసలు మీకు రాయటం ఎప్పటి నుంచి అలవాటు, పాడటం ఎప్పటి నుంచి అలవాటు? రెండు భిన్న ధృవాలే, కానీ రెండింటికి చాలా సంబంధం ఉంటుంది. ఒకటి, ఒక పాట పాడాలి అంటే ఖచ్చితంగా లిరిక్స్ ఉండాల్సిందే. ఆ లిరిక్స్ని పాటగా మలచాలంటే దానికి ఒక ట్యూన్ ఉండాల్సిందే. సో నేను ఏదైతే పాట పాడాలి అనుకుంటానో ఫస్ట్ పాటగా కాకుండా ఏదైనా ఒక సన్నివేశంగా నా మైండ్లో చిత్రీకరించుకుంటాను. ఏదైనా సరే ఆ సన్నివేశంలో ఎవరు ఎలా ఫీల్ అవుతారు అనేటువంటి ఆ ఫీలింగ్స్ని నేను నాలోనే పలికించుకుంటూ దానికి అక్షర రూపం కల్పిస్తాను. అక్షర రూపం కల్పించిన తర్వాత ఆ తర్వాత పాటగా ఎలా అయితే బాగుంటుంది అని ఆ సిచ్యుయేషన్, ఒకవేళ ఇన్ కేసు అది హ్యాపీ సిచ్యుయేషన్ అనుకోండి, లేదా ఉద్యమమైనటువంటి సిచ్యుయేషన్ అనుకోండి, ఇంకేదైనా ఆ సిచ్యుయేషన్లో మనం ఎలా ఫీల్ అవుతాం అంటే మన లోపల ఉండేటువంటి ఫీలింగ్స్ ఎలా అవుతాయి అని ఆ ఫీలింగ్స్ని బట్టి ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. ట్యూన్ కట్టడం ఎట్లా అంటే అది నిజంగా టఫెస్ట్ జాబ్ కదా యామిని గారు. సో ట్యూన్ కట్టడం ఎట్లా అంటే ఏం నేర్చుకున్నారు దానికోసం? ఎట్లాంటి హోంవర్క్ చేసినారు ఫస్ట్లోనే? అంటే వాస్తవానికి ట్యూన్ కట్టాలి అని అంటే కనీసం కొంతైనా సంగీత పరిజ్ఞానం అయితే అవసరం. అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పలేను, కానీ ఎంతో కొంత అయితే అవసరం. సో ఎందుకంటే ఇప్పుడు చెప్పాను, సన్నివేశంలో బాధాకరమైన సిచ్యుయేషన్ ఉంటే దానికి కట్టేటువంటి ట్యూన్ ఒక విధంగా ఉంటుంది. సో హ్యాపీ అంటే దానికి ఒక రకమైన ట్యూన్ ఉంటుంది. సో అది ఏ రాగంలో అయితే బాగుంటుంది అనేది ఒక
రాగాల కొంచెం గురించి మాట్లాడుతున్నారు, సంగీతం నేర్చుకున్నారు. అంటే కొంత బేసిక్స్ నేర్చుకున్నాను మ్యామ్. నిజంగా Okay. చాలా ఎక్కువగా అయితే నేర్చుకోలేదు, ఓకే. కొంత బేసిక్స్ నేర్చుకున్నాను. కానీ ఆ బేసిక్స్ నేర్పినటువంటి మా టీచర్ ఆమె పర్ఫెక్ట్ గా నేర్పించారు. ఓకే. ఎక్కడ మీ కుటుంబ నేపథ్యం, మీరు చదువుకున్నది? నాది పునుగోడు, నల్గొండ జిల్లా. నల్గొండ అంటే జిల్లా. ప్రస్తుతం సూర్యాపేట డిస్టిక్ ఉమ్. వచ్చింది అది. సో పునుగోడు మా ఓన్ విలేజ్. అక్కడ మా నాన్నగారికి మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, ఒక అన్నయ్య. సో నేను థర్డ్ వన్. సో చిన్నప్పటి నుంచి అన్నిట్లో, చదువులో అన్నిట్లో కూడా చురుగ్గా ఉండేదాన్ని. క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అలాగే ఉండేదాన్ని. చదువులో బాగుండేవాళ్ళు, ఉమ్. పాటలు కూడా పాడేవాళ్ళ? అది మేబీ ఆ చదువులో ఉండడం వల్లనే ఆ భావాలను ఇంకెక్కువ పలికించగలిగేదాన్ని. ఉమ్. ఎందుకంటే వాటిని ఫీల్ అవ్వడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. కాకపోతే చిన్నప్పుడు ఎక్కువగా పేట్రియాటిక్ సాంగ్స్ అలా ప్రజెంట్ చేసేదాన్ని స్కూల్లో. ఆ తర్వాత క్రమంగా అన్ని రకాల ఫీలింగ్స్ ని పలికించడం నేర్చుకున్నాను. అంటే స్కూల్ డేస్ లో మీరు పాడే పాటల్లో మీరు ఇందాక అన్నట్లు ఎక్కువ దేశభక్తి పాటలు ఉంటాయి, ప్యాట్రియాటిక్ పాటలు. ఆఫ్టర్ దట్ ఉద్యమాల పాటలు పాడుతున్నారు, పండుగల పాటలు పాడుతున్నారు, ఏదైనా ఒక సందర్భం సమాజంలో జరుగుతున్న ఏదైనా సమస్య మీద పాట పాడుతున్నారు. రాసుకోవటం మొత్తం మీరేనా ప్రతిదీ లిరిక్స్? అవునా, నేను ఓకే. రాసుకుంటాను. బాగా రాస్తున్నారు. ఏం చదువుకున్నారు? నాది ఎంఎస్సి కెమిస్ట్రీ, ఓకే. ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ తెలుగు. పర్టికులర్ గా ఎంఏ తెలుగు అనేది ఈ పాటల కోసమే చేశాను. ఓకే. సో నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయినా యాక్చువల్లీ. ఓకే. ఆ గ్రూప్ 1 ప్రిపరేషన్ లో నా మెయిన్ సబ్జెక్ట్ ఒకటి హిస్టరీ అండ్ తెలుగు. దానివల్ల తెలుగు మీద నాకు మరింత పరిజ్ఞానం అనేది ఏర్పడింది. ఇష్టం కూడా ఉంది కాబట్టి అంటే నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ లో ఉన్నంత వరకు వాస్తవంగా కొంతకాలం బ్రేక్ ఇచ్చాను. చిన్నప్పుడు రాసి పాడుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే డిగ్రీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నా గోల్ గ్రూప్ 1 కొట్టాలి అనేటువంటి ఒక దాంట్లోనే ఆలోచన చేసేదాన్ని. అప్పుడు పెద్దగా ఈ సింగింగ్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఆ టైంలో డిగ్రీ అయిపోయిన టైంలో నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఛాయిస్ వచ్చింది. ఓకే. సో కానీ నేను నా గ్రూప్ 1 ఇంపార్టెంట్ అని చెప్పేసి అది ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా, మీరు ఫిల్మ్ వైపు మీకు అటు ఆసక్తి ఉంది కాబట్టి చేయొచ్చు మేబీ. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా మల్టీ టాస్కింగ్, అటు జాబ్, ఫ్యామిలీ. సో ఇప్పుడు ఇదంటే నాకు ఇష్టం ఉన్న టైంలో, ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను నా మైండ్ ఎప్పుడైతే రెస్పాండ్ అవుతుందో అలా ముందుకు వెళ్తున్నాను. మేబీ ఒకవేళ అవకాశం దొరికితే మేబీ అది కూడా ట్రై చేస్తానేమో. పీజీ వరకు చదువుకున్నారు. ఏ యూనివర్సిటీ? నాది ఎంఎస్సి సైకాలజీ వచ్చేసి తిరుపతి యూనివర్సిటీ. ఓకే. ఎంఎస్సి కెమిస్ట్రీ వచ్చేసి గుంటూరు ఆంధ్ర యూనివర్సిటీ. ఎంఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ. సో నల్గొండ టు హైదరాబాద్ కి ఎట్లా, ఎప్పుడు రాక? నాకు యాక్చువల్గా 21 years లో జాబ్ వచ్చింది మ్యామ్. టీచర్ జాబ్, స్కూల్ అసిస్టెంట్. ఓకే. అక్కడ మిర్యాలగూడలో గర్ల్స్ హై స్కూల్లో చేశాను. అక్కడ అప్పుడు అన్మ్యారీడే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ మహబూబ్ నగర్. సో ఇద్దరం బార్డర్ లో ఉండాలి కాబట్టి మాల్ అని మీరు విని ఉంటారు, మాల్ ఇబ్రహీంపట్నం దగ్గర. మాల్లో ఉండి తను అటు మహబూబ్ నగర్, ఇతను నల్గొండ. ఇద్దరం అలా చేసేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత నాకు ఒక బాబు. ఆ బాబు వచ్చేసి మెంటలీ రిటార్డెడ్ చైల్డ్. సో వాడికి ట్రీట్మెంట్ కావాలి అని అంటే డెఫినెట్లీ సిటీలో ఉండాలి. ఇక మేమిద్దరము సిటీలో ఉండి ఇద్దరం విలేజెస్కి వెళ్ళాలి అని అంటే అదొక పెద్ద టాస్క్ అని చెప్పేసి ఎలా అయినా సిటీలో ఉండాలి అని గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. అసలు గ్రూప్ 2 ఇయర్స్ ప్రిపేర్ అవ్వలేదు. గ్రూప్ 1 ప్రిపేర్లోనే నాకు ఇప్పుడు నేను చేసేటువంటి జాబ్ ఏదైతే వచ్చిందో అది 2004లో వచ్చింది. సో కానీ నేను జాయిన్ అవ్వాలి అప్పుడు, ఎందుకంటే అప్పుడు గ్రూప్ 1 వస్తుంది అనేటువంటి ఒక హోప్లో ఉన్నాను. అన్మ్యారీడ్ గా ఉన్నాను, ఇంట్లో కూడా పేరెంట్స్ పంపించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మళ్ళీ బాబు పుట్టాక మళ్ళీ గ్రూప్ 1 ప్రిపరేషన్ లో అవుతున్నప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది. ఇంకా బాబు కోసమైనా జాయిన్ అవుదామని చెప్పేసి జాయిన్ అయ్యాను. చాలాసేపు మనం స్టార్ట్ చేసి ఒక మంచి పాట, ఈ మధ్య కాలంలో మీరు పాడిన పాటల్లో మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిన పాట? ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వడం కంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయిన సాంగ్స్ 2 ఉన్నాయి. ఒకటి లాస్ట్ టైం కేసీఆర్ గారు మా సెక్రటేరియట్ ఓపెన్ చేశారు. ఆ సెక్రటేరియట్ ఓపెన్ చేసినప్పుడు చాలా అసలు తెలియకుండానే ఒక భావోద్వేగమైనటువంటి ఫీల్లో రాశాను ఆ సాంగ్. అప్పుడు కూడా అది పాడాను. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన రేవంత్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు కూడా ఒక రకమైన ఉద్వేగమైనటువంటి ఫీల్తో సాంగ్ రాశాను. రీసెంట్గా రిలీజ్ అయింది సాంగ్, మన తెలంగాణ తల్లి మీద సాంగ్. యాక్చువల్గా ఈ సాంగ్ అనేది మన తెలంగాణ తల్లిని చూస్తే, మన నేల తల్లిని అంటే మన తెలంగాణ మట్టి నుంచి పుట్టిన ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో నిజంగా ఆడబిడ్డ రూపాన్ని చెక్కినట్టుగా చేశారు. అంటే అంత న్యాచురల్గా, సహజంగా మన తెలంగాణ పల్లె సంస్కృతి, తెలంగాణలో మన పల్లెల్లో ఎలా ఉంటారో ఒక ఆడబిడ్డ ఎలా ఉంటుందో అలాగే మన తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. సో ఆమె మొహంలోనే ఆ నవ్వు అనేది ఉంటుంది అని ఒక ఫీల్ తో రాసిన సాంగ్ ఇది. సుందరము సుమధురము
నీ నగుమోము నయన జతుల కాంతి కడోరమణీయము అమృతము చిలికేటి మందహాసము మాతృత్వం ఒలికేటి అలంకారమో మా భాషయాసలో కమ్మదనపు కదలికవు మా బ్రతుకు చిత్రల్లో ఒదిగిపోయే దాత్రికవు ఈ జగతిలోన వెలసిన జననివే నీవు వీరమాతవే నీవు తెలంగాణ తల్లి నీ పాదాలకు మొక్కుతున్న ప్రణమిల్లి అచ్చ తెలుగు తల్లి మా జీవనానికే కల్పవల్లి తెలంగాణ తల్లి నీ పాదాలకు మొక్కుతున్న ప్రణమిల్లి అచ్చ తెలుగు తల్లి మా జీవనానికే కల్పవల్లి. మీ ఎంఏ తెలుగు దాని ఎఫెక్ట్ మొత్తం పాట లిరిక్స్ లో కనిపిస్తోంది. మంచి లిరిక్స్ రాస్తున్నారు. Thank you, అంటే sir. తెలిసిపోతుంది మంచి తెలుగు మీడియం అమ్మాయి ప్లస్ ఎంఏ తెలుగు చదువుకున్న అమ్మాయి అని తెలిసిపోతుంది. ఈవెంట్స్ బాగా ఆర్గనైజ్ చేస్తారని విన్నాం. అంటే సెక్రటేరియట్ రిలేటెడ్ అయినా లేకపోతే బయట ప్రైవేట్ కూడానా? సెక్రటేరియట్ రిలేటెడ్ అనేది ఈ మధ్య చేస్తున్నాను మ్యామ్. యాక్చువల్ గా నేను యామిని స్టూడియోస్ అని చెప్పేసి యామిని కళాక్షేత్రం. యామిని స్టూడియోస్ కళాక్షేత్రం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాము. అయితే ఈ ఆర్గనైజేషన్ చేసి ఒక 7 years అవుతుంది. ఆ 7 years నుంచి చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసాం. అంటే ఒక్కొక్క ఈవెంట్ లో ఒక్కొక్క థీమ్ ని సెలెక్ట్ చేసుకొని మన బతుకమ్మ, బోనాలు, తర్వాత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులకు వాళ్ళకి సహజంగా వేదిక దొరకదు. చాలా మంది ఇన్నర్ టాలెంట్ ఉంటారు. అది సింగింగ్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా. ఉమెన్ అయితే ఇంకా చాలా. అవును. సో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించాలి. 7 years గా చేస్తున్నారు కదా, చేస్తున్నాం. నిజంగా ఆ లెవెల్లో సక్సెస్ ఉందా? అంటే చాలా మందికి అది ఉపయోగపడుతుందా? ఒక ఇయర్ లో, ఒక స్పాన్ ఆఫ్ ఇయర్ లో తీసుకుంటే ఎన్ని ఈవెంట్స్ జరుగుతాయి యామిని స్టూడెంట్ కళాక్షేత్రం? ఇయర్ లో ఒక 2-3 చేస్తాను మ్యామ్. ఈ 2-3 కూడా ఒక థీమ్ ఓరియంటెడ్ గా చేస్తాను. ఒక లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఒక అతనికి శ్రీకాకుళం అతను, అంటే మన తెలంగాణ అండ్ ఏపీ 2 Okay. రాష్ట్రాలకు కలిపి వస్తారు. అందులో ఒక అబ్బాయి ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళాడు. సో అదొక హ్యాపీ. ఇద్దరు వెళ్ళారు. ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా, అమ్మాయి కూడా వెళ్ళింది. సో అట్లా కొంతమంది వెళ్ళారు, చాలా మంది మన ప్లాట్ఫామ్ నుంచి, యామిని స్టూడియోస్ నుంచి. ఇక ఉమెన్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్స్ అని చాలా సార్లు ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాను దాదాపుగా. అలాంటి వాళ్ళకు కూడా ఎవరికైనా, చాలా మందికి యాంకరింగ్ కూడా మా ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిన ఉమెన్ కూడా ఉన్నారు. ఓకే. సో అట్లా ఉమెన్ కి ఎవరైతే మెయిన్ థీమ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులకి ఈ స్టూడియో ఉపయోగపడాలి. సో ఈ ముందు కూడా ఈ కళాక్షేత్రం అనేది విస్తరించాలి. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇది కొంతమందికైనా జీవనోపాధికైనా ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక హోప్ అయితే ఉంది. సో ఆ దిశగా అయితే వెళ్తున్నాము. ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది కాలం నిర్ణయిస్తుంది. మంచి కాన్సెప్ట్ మీది, ఈ యామిని స్టూడియోస్ కళాక్షేత్రం. నిజానికి దాని నుంచి మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా దక్కుతున్నాయి అని అనుకుంటున్నప్పుడు, మీ దగ్గరకు వచ్చే పిల్లలు ఎలాంటి వాళ్ళు? అంటే గ్రామీణ వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు కదా. సో ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు మీ స్టూడియోస్ ని? ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు మేడం. అంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రోత్సాహం దక్కుతుంది. నీకు సింగింగ్ ఉందా, వచ్చి నువ్వు సింగింగ్ పర్ఫామ్ చేయి, ద బెస్ట్ చేయి. నీకు డెఫినెట్లీ ఎక్కడో ఏదో ఒక స్పార్క్ లో నీకు అవకాశం దొరుకుతుంది. ఓకే. సో ఆ వేలో డాన్స్ అయినా సరే, లేదా ఏదైనా పెయింటింగ్ అయినా సరే, ఎనీ టాలెంట్ నీలో ఉందా, ఏదైనా నీలో ఉంటే, ద బెస్ట్ ఉంటే డెఫినెట్లీ మేము ప్రోత్సహిస్తాం అనేది మా కాన్సెప్ట్. ఓకే. మీకు మీ కుటుంబం నుంచి ఎట్లా ఉంటది సపోర్ట్? నిజానికి మీ కిడ్ కొంచెం స్పెషల్ కిడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు మల్టీ టాలెంటెడ్ ప్లస్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. సో అబ్బాయి విషయంలో చాలా కేర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా మేనేజింగ్? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? యాక్చువల్ గా మ్యారేజ్ కాకముందు వరకు చదువు ప్రపంచంగానే బతికాను మ్యామ్. నేను యాక్చువల్ ఈ ఫీల్డ్ కూడా రాలా, ఇప్పుడున్న ఫీల్డ్ కూడా నేను రాలేదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ బాబు పుట్టిన తర్వాత నాకు స్ట్రగుల్ అనిపించింది. మెంటల్లీ స్ట్రగుల్ అనిపించింది, ఫిజికల్లీ స్ట్రగుల్ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ వాటితో స్పెండ్ చేయాల్సిందే.
సో ఆ టైంలో మా హస్బెండ్ సపోర్ట్ అసలు నేను ఇంకా తన సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా కూడా వచ్చేదాన్ని కాదు. అవును. ఈవెన్ ఈ ఇప్పుడు రోజు కూడా కూడా చేయలేక అవును. ఈ రోజు రావడానికి కారణం కూడా తనే. అంతే. సో తన బాబుని చాలా బాగా చూసుకుంటాడు. నాకు చాలా సపోర్ట్ చేస్తాడు బాబు విషయంలో. సో దానివల్ల కొంచెం ఈ స్ట్రగుల్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. జాబ్ అయితే ఎంతైనా ఆడుతూ పాడుతూనే చేస్తున్నట్లు ఇప్పుడు మీరు. ఎందుకంటే చక్కగా ఒక మంచి కల్చరల్ ఫీల్డ్‌లో ఉంటూ, మళ్ళీ మీరు కొంతమందికి ఉద్యోగ ఉపాధి కల్పించే పొజిషన్‌లో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు యూ హావ్ టు ఎంజాయ్ అంతే ఇంగ. మీ జాబ్‌ని మీరు ఎంజాయ్ చేయగలిగితేనే చేస్తారు. సో, ఈ టాస్కింగ్ అన్నిట్లల్లో కొంచెం టఫ్ అనిపించేది ఏమనిపిస్తది మీకు? రాయటంలోనా? పాడటంలోనా? ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయటంలోనా? ఎక్కడ కొంచెం టఫ్ టాస్క్ అనిపిస్తది? ఇంత టాలెంట్ ఉన్న మీకు? వీటన్నింటినీ నేను మెయింటైన్ చేయడం అనేది టఫ్ అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఎందుకంటే ఇంటికెళ్తే ఒక ఫ్యామిలీ వెదర్. హ్మ్. సో ఆఫీస్‌కెళ్తే ఆఫీస్ వెదర్. మళ్ళీ ఆఫీస్‌లో 2 రకాల వెదర్. ఒకటి కల్చరల్ వెదర్, 2 వర్క్ వెదర్. హ్మ్. ఈ రెండిటిని మెయింటైన్ చేయాలి. హ్మ్. ఏది బ్యాలెన్స్ తప్పినా కూడా మళ్ళీ అక్కడ డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. ఇప్పుడు బిఫోర్ 10 ఇయర్స్‌లో కల్చరల్ అనేది యాక్చువల్‌గా చెప్పాలి అనంటే మన తెలంగాణలో చాలా మంచి మంచి టాలెంట్ ఉంది. అవును. ఎవ్రీవేర్. అవును. బయట కావచ్చు, ఆఫీస్‌లో ఎక్కడైనా ఉంది టాలెంట్ మీరన్న అనేది. ఊర్లలో కూడా చాలా చాలా టాలెంట్ ఉంది. టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్‌ని మనం ప్లాట్‌ఫార్మ్ దాకా తీసుకురావడం అనేది అది పెద్ద పెద్ద టాస్క్. టాస్క్. ఎగ్జాక్ట్‌లీ. సో ఆ తీసుకొచ్చే క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. హ్మ్. ఆఫీస్‌లో ఫేస్ చేశాను, బయట ఫేస్ చేశాను. హ్మ్. కానీ ఆ ఫేస్ చేసిన ప్రతిసారి నాలో ఇంకా ఛాలెంజింగ్ అనేది పెరిగింది. హ్మ్. ఇంకా చెయ్యాలి, సక్సెస్ చేయాలి అనేది. అది మాత్రం ఆఫీస్‌లో వచ్చేసి బయట కంటే నాకు ఆఫీస్‌లో చేయడం అనేది ఎక్కువ టాస్క్ అనిపిస్తది. ఎందుకంటే నేను చెప్పాను కదా! వర్క్ వెదర్ ఉంటది, కల్చరల్ వెదర్ ఉంటది. అవును. ఈ రెండిటిని రెండిటిని మేనేజ్ చేస్తూ చేయడం అనేది చేయాలి. కొంచెం టాస్కింగ్. ఓకే. అర్థమైంది నాకు. అయితే మీరు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న క్రమం ఎన్నేళ్ల నుంచి స్టార్ట్ అయింది? 7 ఇయర్స్, 8 ఇయర్స్ అనుకుంటే జాబ్ చేయబట్టి ఎన్ని రోజులవుతున్నది? నాకు 21 ఇయర్స్ నుంచి జాబ్ జాబ్ చేస్తున్నాను. చేస్తున్నారు. ఈ బ్యాక్ వెళ్తే ఈ మీ కెరియర్ మొత్తంలో మీకు చాలా పేరు తీసుకొచ్చిన ఒక పాట, లేకపోతే పేరు తీసుకొచ్చిన ఒక ఈవెంట్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను రాఖీ పండుగ మీద సాంగ్ చేశాను. దాన్ని మన సుద్దాల అశోక్ తేజ గారు ఆవిష్కరించారు. యామిని గారు రాఖీ మీద మీరు పాడిన పాట ఒకసారి మా కోసం, మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. అయితే కామన్‌గా మనం రాఖీ సాంగ్ అనగానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అవును. ఫ్యామిలీ సిట్యుయేషన్, అంతే. ఫ్యామిలీలో ఉండేటువంటి అనురాగాలు అవి మనకు గుర్తొస్తాయి. కానీ నేను కొంచెం భిన్నంగా సబ్జెక్ట్ తీసుకున్నాను. ఎక్కడైనా అన్న చెల్లెళ్ళు అంటే ఎక్కడ అన్న చెల్లెలైనా అన్న చెల్లెల అనుబంధమే. కానీ తల్లి, తండ్రి ఎవరూ లేని ఒక అనాథకి ఇంకొక అనాథ చేరువైతే ఆమెని చెల్లిగా ఫీల్ అయితే ఎలా తను ఆ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాడు అనేటువంటిది తీసుకొని చేశాను. నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి, కమ్ముకున్న ఈ చీకటంతా దూరం కావాలి, ఆకాశం దుప్పటి కప్పాలి, లోకం చప్పుడు ఆగాలి, కాకుల గోలను ఆపాలి, నా ఊపిరి రక్షగా ఉండాలి, కంటికి రెప్పగా కాయాలి, బిరిసిటి ఎండెల ఈ చల్లగాలి, అమ్మల్లే జోల పాడాలి, నా గుండె పరువుని దించాలి. ఎందుకంటే నా చెల్లి నిద్దురపోతుంది, ఓ హాయిగా కలలే కంటుంది, నా చెల్లి నిద్దురపోతుంది, హా అలసటంతా మరిచిపోతుంది, నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి, కన్నది ఎవరో తెలియని ప్రశ్నే తిరిగే నాకు తోడుగా కలిసావే, తాడు బొంగరల్లేని ఇద్దరిని చెత్త కుప్ప రుణబంధమై కలిపిందేమో, ఇంగిలిస్తరాకు ఆకలి తీర్చి కడుపు నింపుతుంటే, కన్నిటి గంగా దాహమే తీర్చి చెంప నిమిరిపోతే, వేదనంతా నీ చిరునవ్వు చూసి మంచు మల్లె కరిగిపోయిందో, బాధనే తుడిచివేసిందో, మరి నా చెల్లి ఆడుకుంటుంది, ఓ కళ్ళల్లో మెరుపే నింపింది, నా చెల్లి చిత్రాలు చేస్తుంది, హా
గుండెకే గాలం వేసింది, నింగిలోని నక్షత్రాలు నేలకు వాలాలి, నా చెల్లితో ఆడాలి, కమ్ముకున్న ఈ చీకటంతా దూరం కావాలి, ఆకాశం దుప్పటి కప్పాలి. బాగుంది. అంటే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నిజానికి రెగ్యులర్ అన్న చెల్లెళ్ళు అట్లా కాకుండా అనాథలైన వాళ్ళిద్దరు ప్లస్ అందులో ఇంకాసేపు వింటే ఏడుపు వస్తుందా అన్నట్లుగా ఉన్నాయి లిరిక్స్. ఆ రోజు రాఖీ పాట రిలీజ్ చేసిన రోజు అశోక్ తేజ గారి కళ్ళలో కూడా చెమ్మని చూశాను. ఆ వ్యూ అదంతా కూడా ఎట్లా మీకు వచ్చిన మంచి అప్లాజ్ అంటే ఎవరు? మీకు మీ సర్కిల్లో ఇప్పటివరకు మీ పాటల్ని మెచ్చుకున్న వారిలో గుర్తుండిపోయిన ప్రశంస అంటే ఏం చెప్తారు? గొప్పగా అనిపించిన ప్రశంస. సుద్దాల అశోక్ తేజ్ గారు అదే స్టేజ్ మీద ఈ పాట విని నువ్వు లిరిక్స్ రాయడంలో నాకు పోటీ వస్తున్నావు అనేసి అనేసారు. అదే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత మన గద్దర్ కూతురు వెన్నెల గారు కూడా సేమ్ అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, అది కూడా మర్చిపోలేను. ఓకే, గద్దర్ డాటర్ కూడా మెచ్చుకున్నారు అని అంటే నిజంగా గొప్ప విషయం. సినిమా పాటలు కూడా అంటే ఇప్పుడు జానపదాల మీద మీకు ఆసక్తి ఎక్కువ జానపద పాటలు ఉన్నాయి. మీ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంచిగా వెళ్తోంది. అందులో చూసిన జానపదాల మీద ఎక్కువ ఉంటున్నది. ఇప్పుడు మీరు అన్నట్లు పండగల మీద ఎక్కువ ఉంటున్నాయి. ఈవెన్ సినిమా పాటలు కూడా మీరు పాడుతున్నారు. సో మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఒక్క సినిమా పాట. ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, కొప్పులో మల్ల చెండులా నిన్ను ముడి చేసుకుంటాలే, బువ్వలో ఉల్లిపాయలా నిన్ను కొరికేసుకుంటాలే, నా పంచ ప్రాణాలు నా ముద్దు మురిపాలు ముడిపల్లె కట్టను నీకోసమే, నువ్వు చిరాగాని నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాదిలే, ఇన్నాళ్ళు ఈ సిక్కు ఏ సంతకెళ్ళిందో ఈ రోజే తిరిగొచ్చినట్టుందిలే, గుండెల్లో ఉన్నోడు గుమ్మల్లోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే. పాడను ఏదో ట్రై చేస్తూ ఉంటాను. యామిని గారు, ఈ మధ్యనే మీరు మీ నాన్నను మిస్ అయినారు అని తెలిసింది, నిజమేనా? అవునండి, లాస్ట్ సెప్టెంబర్లో నాన్నగారు. దాని గురించి కూడా ఇన్స్పైర్ అయ్యి అంటే నాన్నను కోల్పోయిన బాధలో కూడా పాట రాసినారని తెలిసింది. అవును, ఆ పాట మాకు. అంటే నాన్నగారి గురించి ఒక చిన్న నేపథ్యం చెప్తాను. మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెలు, అన్నయ్య ఒక్కడే. సో ఆడపిల్లలు ఎందుకు, చదువు ఎందుకు అనేటువంటిది కూడా, అంటే అక్కడ నాన్న ఉండేటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. నాన్న కష్టపడితే తప్ప. మేము ఏం చేసేవాళ్ళు? చిన్న కూల్ డ్రింక్ షాప్. ఓకే, విలేజ్ లో చిన్న కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాప్ మీదనే నలుగురు అమ్మాయిని మీ అన్నయ్యని పెంచారు. ప్రతి ఒక్కరిని చదువు చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో అందరిని చదివించారు. సో ఆయన ఎట్లా ఉండేవాడంటే చాలా కోపం ప్రదర్శించేవాడు, చాలా సైలెంట్ కోపం అంటారు కదా, అలా ఉండేవాడు. కానీ ప్రతిది ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు, మోరల్స్ నేర్పించేవాడు. అట్లా మొత్తం మా ఫ్యామిలీ కాదు, రిలేటివ్స్లో కూడా నాన్న ఒక స్పెషల్ పర్సన్గా ఉండేవాడు అనమాట. నాన్నని మిస్ కావడం అంటే చాలా ఏజ్ ఉన్నారు, కానీ ఆ ఎమోషన్ అనేది ఎమోషనే. సో మిస్ అయిన ఇంకా మేబీ ఇంకా బతికించుకునే దాన్నేమో నాకు అవకాశం ఉంటే అని అనిపించింది. ఆ ఎమోషన్లో నాన్నగారి కోసం అంటే నాన్న క్యారెక్టర్నే ఇక్కడ చేస్తూ రాశాను. మేఘల్లా గర్జిస్తావు, మెరుపుల్ని సృష్టిస్తావు, మరుక్షణమే చినుకవుతావు నాన్న, కసిరే కోపల్లా కనిపిస్తావు, మబ్బల్లే తలపిస్తావు, చిరుగాలే చుట్టేస్తావు నాన్న, ఎన్నెన్ని బరువులు మోసావో నీ గుండెకే తెలుసు, ఎంతెంత నీటిని దాచావో నీ కంటికే తెలుసు, దూకే జలపాతల్లా పారే సెలయేటిలా నువ్వు పచ్చికని తడిపేస్తావు నాన్న, కరిగే కొవ్వొత్తిలా మారి కాల్చేటి బాధని దాచి మా బ్రతుకుని వెలిగిస్తావు నాన్న, మరి మేఘల్లా గర్జిస్తావు, మెరుపుల్ని సృష్టిస్తావు, మరుక్షణమే చినుకవుతావు నాన్న, కసిరే కోపల్లా కనిపిస్తావు, మబ్బల్లే తలపిస్తావు, చిరుగాలే చుట్టేస్తావు నాన్న, తప్పటడుగుల్ని దారి మళ్ళించి పక్షి రెక్కల్లే నన్నే మోసి, లోకం తీరునే నాకే చూపి
బ్రతుకు పాఠాన్ని నువ్వే నేర్పి కష్టం నన్ను చుడుతూ ఉంటే ఓటమి భయపెడుతూ ఉంటే ఎదురొడ్డి నిలబడ్డావు నాన్నా చిక్కుల ప్రశ్నలు ఎన్నో ఉన్న ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్న ఊపిరి నువ్వైనావు నాన్నా భగభగ జ్వాలల్లే రగులుతూ కూడా నిండు పున్నమివై కనబడుతావు నాన్నా మేఘల్లా గర్జిస్తావు మెరుపుల్ని సృష్టిస్తావు మరుక్షణమే చినుకవుతావు నాన్నా ఫిలిం సాంగ్స్ ని కొంచెం రిప్లికా లాగా తీసుకున్నారు కదా, ఇక్కడ ఏదో సాంగ్. అవునవునవును. అంటే అసలు నేను పాడేటప్పుడు మిర్చి నేను నిజంగా వాస్తవానికి నేను రాసేటప్పుడు ట్యూన్ కట్టేటప్పుడు అది నాకు తెలియలేదు. పాట రాశాను నేను ఈ ట్యూన్ అంటే మేబీ నేను వినుంటాను ఆ ఫీల్ తో రాశాను కానీ అది తీసుకొని రాస్తున్నాను అనేది కూడా థాట్ లేదు. తర్వాత విన్న వాళ్ళు ఇది ఏదో ఉంది అని అంటే అప్పుడు వెళ్ళి సెర్చ్ చేశా. ఏం లేదు, ఎందుకంటే కొన్ని పాటలు నిజంగా ఇన్స్పైర్ ప్లస్ లిరిక్స్ మన ఓన్ గా మనం మన సందర్భాన్ని బట్టి మన చుట్టూ ఉన్న సమస్యల్ని బట్టి వాటిని మారుస్తాము, పాడతాం, అందులో తప్పేం లేదు. కానీ నాన్నని ఎంత మిస్ అవుతున్నారు అనేది మాత్రం, మిస్ అయినరు అనేది మాత్రం పాటలో ఓన్ గా రాసుకున్న లిరిక్స్ లో కనిపిస్తోంది. యామిని గారు, కేవలం మహిళల గురించి మీరు రాస్తున్న ఏదైనా పాట? మహిళ ఇప్పటికీ కూడా మారని సంస్కృతి ఇంకా ఉంది. మహిళలపైన అత్యాచారాలు, అలాగే లోపల ఇంకా పాప బాబా అని తెలుసుకొని అమ్మాయిలైతే ఇంకా అబార్షన్ చేయించడం అలాంటివి ఇంకా ఉన్నాయి. సో అదే ప్రశ్నలాగా వేస్తే ఇంకా ఉన్నాయా మనం ఎంత దూరమో వెళ్తున్నామో అని చెప్తున్నారు కదా, ఆకాశంలో సగం అంటున్నారు అనేది భావన ఇంకా మరి పూర్తిగా రాలేదా అనేటువంటి దాంతో పాట రాశాను. ఇంకా ఉన్నాయా నన్ను చిదిమేసే చేతులు, ఇంకా ఉన్నాయా నన్ను పొడిచే ఆ కత్తులు, ఇంకా ఉన్నాయా నన్ను కడుపున కరిగించే కొవ్వొత్తులు, నా ప్రాణం తీసే గరల మాత్రలు మిగిలే ఉన్నాయా నన్ను హతమార్చే తుపాకులు, మారిపోలేదా నన్ను అంగడిలో అమ్మడం, అంతటా ఉన్నాయా పసి మొక్కను తుంచే అత్యాచారాలు, అడుగడుగున మాపై జరిగే తాడులు. అయ్యో అయ్యో ఇది ఏమి పాపం, ఎవ్వరు వేసిన శాపం, మా ఊపిరాపే చర్యలెంత ఘోరం, మేమేమి చేశాము నేరం, మాకెందుకంటా శోకం, మా బ్రతుకును బలిగోరి పైశాచికం. బాగుంది, చాలా బాగుంది. మారాలి అనేటువంటి క్వశ్చనింగ్ వేలో వెళ్ళినారు. మీరు పాడిన బతుకమ్మ పాటల్లో గుర్తింపు వచ్చింది, ఎక్కువ పాపులర్ అయిన పాట? నేను ఫస్ట్ యూట్యూబ్ సాంగ్ చేసిన సాంగ్ బతుకమ్మ సాంగ్. అందులో మీరే ఉన్నారు కూడా. అవును, ఇది చాలా మందికి రీచ్ అయింది. ముద్దబంతి పువ్వుల్లో మురిసింది బతుకమ్మ, తంగేడు పువ్వుల్లో తడిసింది గౌరమ్మ, గునుగు పువ్వుల్లో ఒదిగింది బతుకమ్మ, జిలుగు పువ్వుల్లో వెలిగింది గౌరమ్మ, వనమంతా వీడి తాను మా ఇల్లు చేరింది, మా గడప దాటుకుంటూ గంగ ఒడి కోరింది, ఊరంతా పండుగలా మారింది, నీలమ్మ గొంతెత్తి పాడింది, చప్పట్లు తాళాలు మేళాలతో మా ఊరి కోయిలల రాగాలతో, అందాల అందాల గౌరమ్మను చిందేయి బతుకమ్మ, అందాల అందాల గౌరమ్మను చిందేయి బతుకమ్మ. బాగుంది, ఈ పాట చాలా రీచ్ అయింది మీరు అన్నట్లు, నేను కూడా విన్నాను. మీకు మీరు చేసిన పనుల్లో గుర్తింపు ఎక్కువగా వచ్చిన, మీ మల్టీ టాస్కింగ్ లో గుర్తింపు ఎక్కువ వచ్చిన జానరా అంటే ఏం చెప్తారు? ఇంకా గుర్తింపు ఇందులో నేను కోరుకుంటున్నాను, నాకు రావాల్సి ఉంది అని ఎక్కడ ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా గుర్తింపు అనే దాన్ని నేను ఎక్కువగా నమ్మను మ్యామ్.
ఎందుకంటే మనం గుర్తించాలి అని పని చేస్తే గుర్తింపు కోరుకుంటాం. సాటిస్ఫై ఇవ్వదు. సో మనకు నచ్చిన పని, మన వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నాం అనుకునే పని చేసుకుంటూ పోవడమే. ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదొక జోనర్, అంతే, వస్తుంది వెళ్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేయకూడదు కూడా, నా ఒపీనియన్ ప్రకారం. నేను కల్చరల్ సెక్రటరీగా మొన్న ఎలక్షన్స్ లో ఎన్నికైన తర్వాత ఎట్లా సాధ్యమైంది? అంత భారీ మెజారిటీతో గెలిచినారు అని విన్నాం. ఎట్లా సాధ్యమైంది అది? ఇవేనే అంటే నేను అక్కడ సెక్రటేరియట్ లో నేను ఏ పదవిలో ఉన్నానా లేనా అనే దాంతో ఎప్పుడు కూడా రిలేటెడ్ గా పెట్టుకోలేదు. నాకు నచ్చిన పని నచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, నా వల్ల వీలైతే నలుగురికి హెల్ప్ చేయడం, అంతవరకు మాత్రమే పెట్టుకుంటాను నేను. సో మేబీ అలా ఆ వినమ్రంగా ఉండడం అనేది ప్లస్ ఈ టాలెంట్ అనేది రెండు చాలా మందికి నచ్చి అభిమానంతో గెలిపించారు నన్ను. చాలా మంది హైయర్ ఆఫీసర్స్ కూడా ఈ పోస్ట్ కి నువ్వు ఉంటే చాలా పర్ఫెక్ట్ అమ్మాయి అని చెప్పేసి, నాకు పర్సనల్ గా కూడా వాళ్ళు నన్ను బ్లెస్ చేసి ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు, విన్ అవ్వాలి కూడా అని గెలిపించారు. అయితే ఇది నేను గెలుపు కంటే ఒక బాధ్యతగా తీసుకున్నాను. చాలా ఉంది, అంటే ఇప్పుడే జస్ట్ బేబీ స్టెప్స్ అన్నమాట. సెక్రటేరియట్ లో ఒక కల్చరల్ వే అనేది బేబీ స్టెప్స్. అంత టాలెంట్ ఉంది, చాలా మందిలో టాలెంట్ ఉంది, కానీ ఒక కల్చరల్ వెదర్ అనేది నిజంగా 11 years ముందు క్రియేట్ అవ్వలేదు. లేదు. సో దాన్ని ఎట్లా అయినా తీసుకురావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 11 years సాధ్యం కాలేదు మేడం. 11 years వరకు ఆ కల్చరల్ వే అనేది రాలేదు సెక్రటేరియట్ లో. 11 years తర్వాత మొన్న డెమోక్రసీ బేస్ లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ డెమోక్రసీ బేస్ లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం బేబీ స్టెప్స్. ఎలక్షన్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ 3 years కి ఒకసారి ఎలక్షన్స్ జరగాలి, డెమోక్రసీ బేస్ లోనే జరగాలి, దాని బేస్ లో అవ్వాలి. రకరకాల పొలిటికల్ ఇష్యూస్ ఇక అవి మనం ఈ కల్చరల్ లో మనం అనవసరమేమో, దానివల్ల పోస్ట్ పోన్ అవుతూ 11 years అలా ఆగిపోయాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పుడు మొన్న రీసెంట్ 2025 January 4th ఎలక్ట్ అయ్యాం మేము. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ డెమోక్రసీ బేస్ లో ఎలక్ట్ అయిన అసోసియేషన్ మీదే. ఎంతమంది ఉంటారు మీ ప్యానెల్? 11 members ఉంటారు. మళ్ళీ 3 years కి మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరేంటి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ పోటీ చేయాల్సిందే. మళ్ళీ కంటెస్ట్ 3 years కి ఒకసారి అది చేయాల్సిందే. సో నేను రాగానే నా ముందు టాస్క్ అంటే నేను డెఫినెట్లీ తెలంగాణ సెక్రటేరియట్ సంస్కృతి సెక్రటేరియట్ కల్చరల్ సెక్రటరీ అంటే ఈవెన్ సెక్రటేరియట్ వరకు పరిమితం అవ్వదు. ఆల్ మన స్టేట్ మొత్తానికి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సెక్రటేరియట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ లో ఉండేటువంటి కల్చరల్ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలి ఒకటి. తర్వాత దాన్ని మన స్టేట్ నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అనేది ఒక టాస్క్. ఇక్కడ రూరల్ లెవెల్లో కూడా మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూరల్ లెవెల్ అనేది నేను యామిని స్టూడియోస్ ద్వారా చేస్తున్నాను. అది మీ పర్సనల్, అది నా పర్సనల్. సో ఇది మాత్రం ఎంప్లాయీస్ లో ఉండేటువంటి కల్చరల్ దాన్ని నేను బయటకు తీయాలి, దాన్ని మళ్ళీ నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అనేది ఒక టాస్క్. డెఫినెట్లీ నాకు అసోసియేషన్ అనేది చాలా మంచి సపోర్ట్, అంత ఫ్యామిలీ వెదర్లా ఉంటాం. అంతకు మించిన సపోర్ట్ నాకు మా ఎంప్లాయీస్ చాలా బ్లెస్ చేసి నన్ను ఈ బాధ్యత ఇచ్చారు నాకు. నేను చేసినటువంటి నేను ఎలక్ట్ అయినప్పుడు కూడా అంత సంతోషపడలేదు మ్యామ్. ఎలక్ట్ అయిన తర్వాత 2 months తర్వాత ఆల్ ఇండియా కల్చరల్ ఈవెంట్స్ జరిగాయి బీహార్లో, పాట్నాలో. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఈవెంట్స్ అని ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఆల్ స్టేట్స్ పార్టిసిపేట్ అవుతారు, కాంపిటీషన్ అన్నమాట. 20 years బిఫోర్ మన తెలంగాణ అటెండ్ అయింది. 20 years బిఫోర్. సో మళ్ళీ నేను ఎలక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 20 years మొన్న ఫైల్ని మా అసోసియేషన్ ద్వారా ఓపెన్ చేయించుకొని నేను మన స్టేట్ టీమ్ని తీసుకొని బీహార్ వెళ్ళాను. ఏ సాంగ్? నేను అది చాలా ఇష్టమైన సాంగ్, నేను రాసిన దాంట్లో నాకు ఇష్టమైన మరొక సాంగ్ ఇది, ఫోక్ సాంగే. అది యాక్చువల్గా Part 1, Part 2గా చేశాను మ్యామ్. Part 1 అనేది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో Part 2 ఇప్పుడు మళ్ళీ ఇది లవ్ సాంగ్, ఫోక్ మెలోడీ సాంగ్. కానీ సుక్కంట నేను ఎన్నేల రాజంటాను, సక్కాని సుక్కంట నేను ఎన్నేల రాజంటాను, జంటగా ఉండిపోదామా, ఓ తోడుగా సాగిపోదామా, జంటగా ఉండిపోదామా, ఓ తోడుగా సాగిపోదామా. నింగిలో తారక నేనే అందాల సంద్రం నీవి, నింగిలో తారక నేనే అందాల సంద్రం నీవి, పున్నమై మెరిసిపోదామా, ఓ పండుగై మురిసిపోదామా, పున్నమై మెరిసిపోదామా, ఓ
పండుగై మురిసిపోదామా రాగాల పల్లకిలోన కోయిల గీతల్లే నీవు రాగాల పల్లకిలోన కోయిల గీతల్లే నీవు గానాల గాలం వేసావో ఓ మత్తుల్లో నన్ను ముంచేసావో గానాల గాలం వేసావో ఓ మత్తుల్లో నన్ను ముంచేసావో గత జన్మ చెలిమివి నీవై ఈ జన్మలో కలిసావు గత జన్మ చెలిమివి నీవై ఈ జన్మలో కలిసావు నూరెళ్ళ నా ఈ పయనంలో ఓ కడదాకా తోడై వస్తావా నూరెళ్ళ నా ఈ పయనంలో ఓ కడదాకా తోడై వస్తావా ప్రాణంగా చూసుకుంటాను ఆ పదిలంగా కాచుకుంటావా ప్రాణంగా చూసుకుంటాను ఓ పదిలంగా కాచుకుంటావా పదిలంగా కాచుకుంటావా. మంచి లవ్ సాంగ్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే క్రియేటివిటీతోనే సాధ్యం అంటారు కదా మీరు. అసలు ప్రాబ్లంకి క్రియేటివిటీకి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది మేడం. ఎందుకు అనంటే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్చువల్లీ మైండ్ స్టక్ అవుతుంది. సొల్యూషన్ కూడా దొరకదు. సొల్యూషన్ ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. కానీ ఆ సొల్యూషన్ వెతికే క్రమంకి మైండ్ వర్క్ చేయాలి. అలా వర్క్ చేయకోకుండా ప్రాబ్లం దగ్గరే ఆగిపోతుంటారు చాలామంది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం స్పేస్ తీసుకొని నువ్వు ఏదైనా క్రియేట్ అంటే ఆ ప్రాబ్లమ్ని నువ్వు ప్రజెంట్ చేయి, బుక్లోనూ ప్రజెంట్ చేయి. ఒక పాటగా చేస్తావా, ఒక కవితగా చేస్తావా, ఏదైనా సరే ఒక అక్షరాన్ని ఉపయోగించి ప్రజెంట్ చేయి. డెఫినెట్లీ ఆ అక్షరం నీకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే అది పెట్టాలి, ఆ టైం, ఆ స్పేస్. మీరు అన్నట్లు మనం ఆ గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా సామాజిక కోణాల మీద మీకు అవగాహన ఉంది. మనం మొదటి నుంచి అనుకున్నట్టు ఒక మల్టీ టాస్క్ చేసే ఒక వ్యక్తిగా మీరు ఇప్పుడున్న జనరేషన్కి, ముఖ్యంగా పిల్లలకి, ఒక మంచి సెక్రటేరియట్లో ఒక మంచి హోదాలో ఉన్న మీరు, అవకాశాలు ఉన్నాయి, అలాగే దానికి తగ్గట్లుగా ఆర్ట్ కూడా ఉంది, దానికి తగ్గట్టు టాలెంట్ కూడా ఉంది. మీరు ఇప్పటి జనరేషన్కి ఇచ్చే ఒక మంచి సలహా అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మ్యామ్. మనిషిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాకపోతే నాలో ఈ టాలెంట్ ఉంది అని చాలా మందికి తెలియదు. అసలు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు తెలుసుకోరు. తెలుసుకోకుండా ఓకే ఏదో చెప్తున్నారు ముందుకెళ్ళాలి, ఏదో చెప్తున్నారు ముందుకెళ్ళాలి అంటే ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆ వేలో వెళ్ళిన తర్వాత సమ్ డేస్ తర్వాత ఆ వే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో బోర్ కొడుతుందని చెప్పేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది స్ట్రెస్ వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరు నాలో ఏముంది, సో నాలో స్పెషల్ ఏముంది అనేది, అది స్టిచ్చింగ్ కావచ్చు, లేదంటే ముగ్గులు కావచ్చు, పాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని సమ్ స్పేస్ ఇచ్చుకొని కొంత దాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు 100% వర్క్ చేయగలిగితే, ఈ ఒకవేళ ఇలా గనక చేస్తే 200% వర్క్ చాలా బాగా చేస్తారు. అందరూ మీలాగా మల్టీ టాలెంటెడ్ అవుతారు మ్యామ్, డెఫినెట్లీ అవుతారు. యామిని గారు, ఫైనల్ క్వశ్చన్. మీ అప్కమింగ్ సాంగ్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని ఒకటి ఏదైనా మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. రీసెంట్గా ఒక ఫోక్ సాంగ్, సోలో ఫోక్ సాంగ్ చేశాను. ఇప్పుడు అది ప్రాజెక్ట్ రిలీజ్కి రెడీ ఉందా? రిలీజ్కి రెడీగా ఉంది. ఆ సాంగ్ జస్ట్ పల్లవి పాడతాను మీకోసం. పల్లవి మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. సుక్క పొద్దులోన సక్కదనము సుడయ్యో, సక్కనైన నా ఈడుకి సరిజోడు ఎవరయ్యో, పక్కనైన దిగలేదు నేనింకా, నిదురమత్తు పోలేదు నాకింకా, తానమైన చెయ్యలేదు నేనింకా, బాయి నీటినైనా తోడలేదు నా సేత, పక్కనైన దిగలేదు నేనింకా, నిదురమత్తు పోలేదు నాకింకా, తానమైన చెయ్యలేదు నేనింకా, బాయి నీటినైనా తోడలేదు నా సేత, జుట్టు కట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, కంటా కాటుకైనా,
దిద్దుకోలేదురో పొద్దుగాల వచ్చిండు పూల రంగడు నా నిద్దరంత పోగొట్టి నవ్వుతుంటడు పాలు పితక నీ నీడు ఈ పోరడు పాల కోసమొచ్చి ఇట్ట నన్ను సంపుతుంటడు అరే పొద్దుగాల వచ్చిండు పూల రంగడు నా నిద్దరంత పోగొట్టి నవ్వుతుంటడు పాలు పితక నీ నీడు ఈ పోరడు పాల కోసమొచ్చి ఇట్ట నన్ను సంపుతుంటడు. బాగుంది. ఫైనల్ టచ్ మంచి పాటతోటి ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు కాబట్టి లిరిక్స్ చాలా బాగున్నాయి. అది ఖచ్చితంగా సక్సెస్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జస్ట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు యామిని గారు. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయినా సాంగ్స్ అయినా మంచి సక్సెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ ప్రేక్షకుల ద్వారా కోరుకుంటూ వాళ్ళ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పల్లవి టీవీ స్టూడియో వాళ్ళు నన్ను ఆదరించి అభిమానించి ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఒక మంచి స్పేస్ని ఇచ్చారు. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి భావాలని నలుగురికి శ్రోతలందరికీ కూడా చెప్పేలా ఒక చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుకు పల్లవి టీవీ స్టూడియో అందరికీ ప్రత్యేకంగా మీకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.